హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఈ వీడియోలో మన కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. నేను ఫాలో అయ్యే టిప్స్ని ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసేటప్పుడు ఆ పీల్ని తీసేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే పడేయకూడదండి. ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని మనం తీసే పీల్ని ఆ గిన్నెలో కనుక వేసుకుంటే కిచెన్ కౌంటర్ టాప్ చూడడానికి నీట్గా ఉంటుంది. తర్వాత క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుందండి. ఒకవేళ కిచెన్ కౌంటర్ టాప్ మీద కాకుండా కింద కూర్చొని ఫ్లోర్ మీద కట్ చేసినా సరే గిన్నె అయితే పెట్టుకోండి. ఒకవేళ గిన్నె లేదు అనుకుంటే ఒక కవర్ అయినా సరే పెట్టుకుంటే మనకేంటంటే క్లీనింగ్కి తర్వాత ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ పీల్ని డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేసి గిన్నె మామూలుగా కడిగేసుకుంటే సరిపోతుంది. అలానే సెకండ్ టిప్ వచ్చేసి స్టవ్ మీద మరకలు లేకుండా స్టవ్ ఎప్పుడు నీట్గా కనిపించాలి అంటే మనం వంట చేసేటప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ కనుక మనం స్టవ్ మీద పెట్టుకుంటే మనం అన్నంకి కానీ కూరలు కానీ కలిపే గరిటెని మనం ఈ ప్లేట్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడు స్టవ్ అయితే ఇంకా ఎటువంటి జిడ్డు మరకలు కూడా ఉండవన్నమాట. మనము డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసాం అనుకోండి, ఆ ఆయిల్ మరకలు అనేవి స్టవ్ మీద అంటేసి మళ్ళీ క్లీనింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా స్టవ్ ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయకుండా ఎప్పుడు స్టవ్ నీట్గా ఉండాలి అంటే ఒక ప్లేట్ పెట్టుకొని గరిటెలు కనుక వాటి మీద పెట్టుకుంటే స్టవ్ నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ అండి. మనం వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోగానే చాక్ అనేది పక్కన పెట్టేయకుండా చాకు అలానే చాపింగ్ బోర్డ్ అనేది వెంటనే క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ అలానే ఫోర్త్ టిప్ వచ్చేసి మనం కుక్కర్ పెట్టామంటే ఖచ్చితంగా స్టవ్ అయితే పాడవుతుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే మనం విజిల్ మీద టిష్యూ పేపర్ అయినా పెట్టేయాలండి. లేదు అంటే కొంచెం వాటర్ తక్కువ వేస్తే సరిపోతుందన్నమాట, బయటకైతే పొంగదు. నేను ఒక టిష్యూ పేపర్ అయితే పక్కన పెట్టుకుంటానండి. ఇలా ఆవిరి వచ్చిన వెంటనే తడైతే అయిపోతుంది కదా స్టవ్ అంతా, వెంటనే ఇలా ఒక టిష్యూతో అయితే క్లీన్ చేసేస్తాను. లేదు అంటే ఒక క్లాత్తో అయినా సరే వెంటనే తుడిచేస్తే సరిపోతుందండి. స్టవ్ ఏంటంటే వెంటనే తడి చేసి తుడవకూడదనమాట ఒకవేళ పొంగినా సరే, ఎందుకంటే గ్లాస్ స్టవ్ కదండి. అలా వేడి మీద అస్సలు మనం స్టవ్ అనేది క్లీన్ చేయొద్దు. కొంచెం చల్లారిన తర్వాత వెంటనే తడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వంట అంతా అయిపోయింది అనే టైంలో మనం మసాలా డబ్బాలు అలానే పోపుల డబ్బాలు అయితే వాడుతూ ఉంటాం కదండి. మనం వాడిన ప్రతి ఒక్క డబ్బాని వెంటనే ఒక క్లాత్తో తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెడితే చూడడానికి నీట్గా కనిపిస్తాయి. అలానే డబ్బాలు కూడా నీట్గా ఉంటాయండి. మనం ఎందుకంటే వంట చేస్తున్నంతసేపు ఆ డబ్బాలు తీస్తున్నప్పుడు ఎంతో కొంత జిడ్డు అయితే అవి అయిపోతూ ఉంటాయి డబ్బాలు. మళ్ళీ తర్వాత క్లీన్ చేయాలంటే పెద్ద పని అండి. అందుకే ఒక క్లాత్ని తడి చేసేసి పైన ఆ డబ్బాలు తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెడితే చూడడానికి నీట్గా ఉంటాయి డబ్బాలు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ చేసినా సరే అంత జిడ్డు అయితే అవ్వవి. ఇలా వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఒకసారి తుడిచేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పానండి, నేను స్టవ్ ఎక్కువగా కడగను. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టవ్ అయితే ఇలా ఒక క్లాత్తో తుడిచేలాగా నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. మనం ఎక్కువగా కడుగుతున్నా సరే స్టవ్ అయితే పాడవుతుందండి. అంటే మంట అనేది చాలా తక్కువగా వస్తుంటుంది వాటర్ వెళ్ళిపోవడం వల్ల. మరి ఎక్కువగా కడగకూడదు. మనం వంట చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పాలు పెడుతున్నాము స్టవ్ మీద అంటే ఒక ప్లేట్ అనేది స్టవ్ కింద పెట్టుకుంటే ఒకవేళ పాలు పొంగినా సరే కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం అవ్వండి, ఆ ప్లేట్లో పడతాయి. అప్పుడు క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. కానీ మన ఆడవాళ్ళం ఖచ్చితంగా పాలు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. మనం హైలో పెట్టేసి వేరే పని చేసామా పొంగిపోతాయి, తర్వాత క్లీనింగ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం సిమ్లో ఏదైనా పని ఉంది అన్నప్పుడు అవి సిమ్లో పెట్టేస్తే అవే మరుగుతూ ఉంటాయి. పాలు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. లేదు అంటే మళ్ళీ అదంతా కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ క్లీన్ చేసినప్పటికీ చాలా టైం పట్టేస్తుంది మనకి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు కనుక మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, క్లీనింగ్కి పెద్ద టైం అయితే పట్టదు. డైలీ క్లీన్ చేసుకొని అయితే కూర్చోలేం కదండి. అందుకే వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అలానే సింక్లో వెజల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని సింక్ కూడా నీట్గా ఉంచుకోవాలి. ఇలాంటి గిన్నెల స్టాండ్ కనుక మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి. లేదు అంటే తుప్పు పట్టేస్తాయి, మళ్ళీ వాటర్ మార్క్స్ అనేవి వాటి మీద ఉండిపోతాయి. సో మంత్కి ఒకసారైనా సరే ఇలాంటి స్టాండ్ అయితే క్లీన్ చేసుకోవాలి. నేను ఆ గిన్నెల స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ తీసేసి ఇంకొక స్టాండ్లో అయితే పెట్టానండి. ఇంకా ఇదైతే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. సింక్లో అవ్వదు కాబట్టి బయట ట్యాప్ దగ్గర పెట్టానండి. ఆ స్టాండ్ తీసుకెళ్ళి కొంచెం బేకింగ్ సోడా అలానే లెమన్ని ఈ రెండింటిని మిక్స్ చేసి కనుక స్టాండ్ కనుక క్లీన్ చేస్తే స్టాండ్ మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనిపిస్తుందండి.
మంత్లీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి స్టాండ్స్ కనుక మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అలా చేసినప్పుడే స్టాండ్ ఎప్పుడు కొత్తదానిలాగా నీట్గా కనిపిస్తుంది. నేనైతే ఇది 7 years అయితే అయ్యిందండి కొని. ఇంకా ఇలా నీట్గా ఉంది అంటే దానికి కారణం ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఏ వస్తువైనా సరే మనం ఎక్కువగా అలా పక్కన పెట్టేసామనుకోండి అది తుప్పు పట్టేస్తుంది. సో ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్క ఐటెము నీట్గా కనిపిస్తుంది. ఇలా బాగా రుద్దేసిన తర్వాత కొద్దిసేపు అలాగా ఆరనివ్వాలండి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ స్క్రబ్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను యూస్ చేసేది మామూలుగా మనం గిన్నెలు తోమే సబ్బే అండి, ఎక్సో సోపే. దీంతో ఇంకొకసారి క్లీన్ చేసేసామనుకోండి స్టాండ్ నీట్గా ఉంటుంది. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా మొత్తం కడిగేయాలి 2 sides అండి. నేను మరీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి సగం సగం కట్ చేసేసాను. టోటల్గా రుద్దేసి బాగా రుద్ది ఇలా వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి స్టాండ్స్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటేనే చూడడానికి మళ్ళీ కొత్త వాటిలా ఉంటాయండి. విడిచిపెట్టేసామనుకోండి అవి తుప్పు పట్టేస్తాయి అన్నమాట. బాగా కడిగేసి ఎండకైతే పెట్టేశాను. ఒక 3 hours ఎండలో పెట్టేశానండి. తర్వాత తెచ్చి డైరెక్ట్గా పెట్టేయకుండా ఒక క్లాత్తో మళ్ళీ తుడిచాను. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఒక క్లాత్తో తుడిచేసి గిన్నెలన్నీ వాటి ప్లేస్లో మళ్ళీ పెట్టేస్తున్నాను. నేను కింద గ్లాసులు పెట్టే దగ్గర న్యూస్ పేపర్ అయితే వేశానండి. ఎందుకంటే పిల్లలు వాటర్ తాగుతూ ఉండి అంత జాగ్రత్తగా అయితే వాళ్ళు పెట్టారు కదా, డైరెక్ట్గా వాటర్తో మళ్ళీ ఆ గ్లాస్ అయితే స్టాండ్ మీద పెట్టేస్తారని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ అయితే ఇలా పెట్టాను అనమాట. అప్పుడు వాటరు వాటి మీద పడదు కదండి. వాటర్ ఎక్కువగా ఉందనుకోండి ఖచ్చితంగా తుప్పు పట్టేస్తుంది. అందుకని గ్లాసెస్ దగ్గర అలానే పైన కప్స్ పెట్టిన దగ్గర న్యూస్ పేపర్ అయితే వేశాను. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.